అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రేషన్ కార్డుదారులకి మరొకసారి కూడా రేషన్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ యొక్క ప్రాసెస్ విషయం అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుండి కూడా ఏపీ రేషన్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు ఉన్న రేషన్ కార్డ్ ఈకేవైసీ ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేషన్ సరుకులు ఇస్తారు. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుపై రేషన్ బియ్యము మరి రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇప్పటికే ఏప్రిల్ నుంచి ఈ 30వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో ఈకేవైసీ ఇవ్వని వారికి రేషన్ అయితే వచ్చే నెల నుండి కూడా ఆగిపోనుంది. ఆ ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇకపైన రేషన్ రికవరీ పంపిణీ చేస్తున్నటువంటి తెలిసిందే. ఈ రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి నెల సరుకులు తీసుకుంటున్నారు. అయితే రేషన్ కావచ్చు, చక్కెర, కొన్ని ప్రాంతాల్లో పప్పు, మరి దినుసులు, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల రీతిగా మా రేషన్ కార్డు ప్రతి నెల రైతులు అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈకేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు. లేకపోతే ఏప్రిల్ 30వ తారీఖు నుండి కూడా సరుకులు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే అయితే ఈ ప్రభుత్వం ద్వారా ఏపీ రేషన్ డీలర్లకు రేషన్ కార్డ్ ఈకేవైసీ అన్ని వివరాలు లిస్ట్ అయితే రావటం జరిగింది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ల ఎదుకు వెళ్ళినట్టయితే మీ రేషన్ కార్డ్ నెంబరు లేదా మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరు వేలిముద్ర వేయలేదు అని వారు చెప్పడం జరుగుతుందండి. ఎక్కువ మంది చాలా వరకు చిన్నపిల్లలు అంటే 5 సంవత్సరాల నుండి పైన ఉన్నటువంటి వారు ఖచ్చితంగానే రేషన్ దగ్గరికి వెళ్ళి మరి మీరు వేలిముద్ర వేపించాల్సి ఉంటుందండి. ఒకవేళ అక్కడ కనుక మిషన్లో వర్క్ కాకున్నట్టయితే మీ దగ్గర ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళిన మరొకసారి కూడా మీరు రేషన్ కార్డు సంబంధించినటువంటి ఈకేవైసీ మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ అలా కనుక ఏలుముద్ర కనుక పెట్టనట్టయితే వారి యొక్క పేరు రేషన్ కార్డు నుంచి కూడా తొలగిస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరలోనే ఉన్నటువంటి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీ రేషన్ కార్డులో ఎవరైతే వేలిముద్ర వేయలేదు వారు ఖచ్చితంగా వేయించాలి. వయసు 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు రేషన్ కార్డులో పేరు కలిగిన ప్రతి ఒక్కరూ మీరు వెంటనే వెళ్ళి ఈపీఓఎస్ లాగిన్లో వేలిముద్రలు వేయండి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు వచ్చే నెల నుండి కూడా రేషన్ అయితే ఇవ్వగలుగుతారు. ఒకవేళ ఎవరైనా ఒకవేళ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీ రైస్ కార్డు నెంబర్ను లేదా ఓల్డ్ కానీ లేదా కొత్త రైస్ కార్డు కానీ తప్పనిసరిగా ప్రస్తుతం పని చేస్తూ ఉండాలి. పని చేయకపోయినా డిలీట్ అయినా సరెండర్ చేసిన వివరాలు కూడా మరి వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటే మాత్రమే వారికి రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి అవుతుందండి. ఒకవేళ ఎవరిదైనా మీ నెట్ సెంటర్లకు వెళ్ళినా కూడా మీకు తెలుస్తుందండి యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అనేసి. మనకి ప్రతి పేరు పైన రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి అవ్వలేదని అర్థం. అటువంటి వారు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నట్టు మీకు తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ ఫైండ్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారండి మీ రేషన్ కార్డులో మీ ఆధార్ కార్డు నెంబరు యాక్టివ్ ఉందా లేదా డీయాక్టివ్ ఉందా అని. ఒకవేళ మీరు సరుకులు పొందుకోగలుగుతారా లేదని. ఈనాడు మనకి ఏం కావాలన్నా కంపల్సరీ రేషన్ కార్డు చాలా విలువైనదండి. ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏమి రావాలైనా, ఇన్కమ్ లేదా క్యాస్ట్ ఏ సర్టిఫికేట్ రావాలన్నా కూడా రేషన్ కార్డులో పేరు ఉంటేనే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. మీ దగ్గరలోనే వెంటనే రేషన్ కార్డులో ఉన్న సభ్యులు 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ బయోమెట్రిక్ అయితే ఖచ్చితంగా వేయండి. అవకాశం ఉంది కాబట్టి రూల్స్ ప్రకారం పుట్టిన తర్వాత 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపల మన బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే మంచిది. ఈ బయోమెట్రిక్
అప్డేట్ అవసరమో లేదో తెలుసుకునేది కూడా కింద ఇవ్వబడిన లింక్ కూడా మీరు చేయించండి. ఒకవేళ బయోమెట్రిక్ అప్డేట్ అవసరం లేకపోతే మీ చేతులు బయోమెట్రిక్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా వెంటనే మీరు ఎంబీయూ రాకుండా ఆధార్ కార్డు వివరాలన్నీ కూడా చూపిస్తాయి. ఏది ఏమైనా ఫ్రెండ్స్ వెంటనే త్వరపడండి. ఈ నెల 30 వరకు మాత్రమే రేషన్ సరుకులు ఈ నెల వరకు అప్డేట్లో ఉందండి. వచ్చే నెల నుండి కూడా మే నెల నుండి కూడా ఇవ్వరు. ఒకవేళ మీకు గనక ఇది మీరు ఇతరులకు తెలియజేయటం వల్ల ఈ వీడియో ఎంతో ఇతరులకు మీరు మేలు చేసినట్టు వారు అవుతారు. వెంటనే మీ దగ్గరలోనే తెలియని వారికి చెప్పండి. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.